కోరుతా ఉన్నాం. అక్కలు, చెల్లెలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీ అండతో, మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే జొన్నల విషయంలో జొన్నల్ని లేదా ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటాం. ఎవ్వరు కూడా ధైర్యపడద్దు. ఈసారి దేవుడి దయతో ఇది శుభసూచకమే. దేవుడి దయతో బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది. పత్తి పంట రైతుల్ని దెబ్బతీసిన కాలంలో జొన్న పంట చేతికి వచ్చి ఒక్కొక్కళ్ళకి 800 క్వింటాలు 700 క్వింటాల జొన్నలు వండినాయి. ఆదిలాబాద్ ప్రజలకి, రైతులకి శుభాకాంక్షలు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని తప్పకుండా ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు ఉన్నాయి, హమాలీల సమస్యలు ఉన్నాయి, కొంచెం బెంగాల్ ఎలక్షన్ల వల్ల కానీ కొంచెం కూలీల సమస్య ఉన్నది. వాటన్నిటినీ అధిగమించి చివరి జొన్న విత్తుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటది. ఎవ్వరూ అధైర్యపడద్దు. ఇప్పటికే దాదాపు 75-80% కొనుగోలు పూర్తి అయిపోయినాయి. మిగతావి కూడా పూర్తి అయిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ఎవరు అధైర్యపడద్దు. అట్లనే ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, నీ సగం పదవీ కాలం అయిపోయింది. ఇంకా 6 నెలలు పోతే ఎలక్షన్ హడావిడి మొదలవుతుంది. ఈ 2.5 ఏళ్లలో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తా, CCI తీసుకొస్తా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి పాయల్ శంకర్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసి నీ పాపం మూట కట్టుకున్నావు. డాంబీకాలు పలికి ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2.5 సంవత్సరాలైనా నువ్వు CCI ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయినావు. ఉన్న ఫ్యాక్టరీని కూలగొట్టి తుక్కు కింద అమ్మేసి ఈ ప్రాంత యువకుల్ని, నిరుద్యోగుల ఆశలను సజీవ సమాధి చేసినటువంటి ఒక చీటింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఒక చీటర్ పొలిటీషియన్. CCI పాపం ముమ్మాటికి పాయల్ శంకర్ నీదే. CCIని రాకుండా చేసినటువంటి ద్రోహి నువ్వే. CM ఆఫీసు చుట్టూ తిరిగినంత మాత్రాన నీ పాపం పరిహారం కాదు. ఆదిలాబాదులో నీలాగా పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు ఎవరు చేయలే. ముమ్మాటికి నీవి శిఖండి రాజకీయాలే. ఆనాడు చిలుకూరి వామన్ రెడ్డి గారు, చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, పడాల భూమన్న గారు, జోగు రామన్న గారు, వీరంతా వారు గెలిచినటువంటి ఆ పార్టీలో సముచితంగా, గౌరవప్రదంగా మెలిగి ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేసి గెలిచి మంచి పేరు ప్రజలల్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ నీలాగా చీటర్ పొలిటీషియన్ లాగా శిఖండి రాజకీయాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు చందాలు వేసుకొని నిన్ను గెలిపిస్తే నువ్వు శిఖండిలాగా ఆ పార్టీలో ఒక కాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు.
ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఒక కాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డిసిసి కార్యాలయం దగ్గర సిసిఐ పాపం నీదేనని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయి. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండిలాగా నాకు వాళ్ళ దగ్గర, నాకు సీఎం దగ్గర మర్యాదపూర్వకంగా ఒక వేదికను పంచుకుంటే ఆగర్భ శత్రువు అయినా కూడా సరేలే బహిరంగంగా ఉన్నాం కదా అని ఒక మాట ఫలానోళ్ళు మంచోళ్ళే అని అనవచ్చు. దాన్ని నువ్వు తీసుకొని సొంత పైరవీల కోసం వాడుకుంటున్నావు, అధికారుల్ని భయభ్రాంతులకు చేయడానికి వాడుకుంటున్నావు. చెప్పు అధికారులందరికీ, పాయల్ శంకర్ శిఖండి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచిండు, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు మావోళ్ళే అంటాడు. బీజేపీలో గెలిచినోడు కాంగ్రెస్ సీఎం మావోడే అంటాడు. బీజేపీలో గెలిచిన శిఖండి ఎమ్మెల్యే మినిస్టర్లు నావోళ్ళే అంటారు. అసలు నువ్వు బీజేపీనివా, కాంగ్రెస్ ఓనివా, లేదా శిఖండివా? చెప్పు. ఆదిలాబాదు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పు. ప్రజల ఆశ మీద మన్ను కొట్టినవు పాయల్ శంకర్, నిన్ను చందాలు వేసుకొని గెలిపించినటువంటి కార్యకర్తలతోని ఏమి మెసేజ్ పాస్ చేయదలుచుకున్నావు నువ్వు? హెలికాప్టర్ సోకులతోని మంత్రుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి శిఖండి ఎమ్మెల్యే నువ్వు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే సెక్రటరీలా ఓడ్రమ్మి ఎమ్మెల్యేగా శిఖండిగాడా అని నవ్వుతున్నారు నీ మీద. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ వ్యభిచారం మానుకో, ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను శిఖండి ఎమ్మెల్యే, రాజకీయ వ్యభిచారం చేసే ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గు తెచ్చుకో. అటు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు ఇటు కాకుండా పోతావు పాయల్ శంకర్. నువ్వేమంటున్నావు? అందరి దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల భూముల మీద కన్నేసినటువంటి పాయల్ శంకర్ కొందరు అధికారుల్ని తప్పుదో పట్టించుకుంటా రకరకాల సర్వేలు చేపిస్తున్నావు. గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ వేరు, కాంగ్రెస్ వేరు కాదు అని నువ్వు అంటున్నావు. ఇవేనా నీ నీతి మాలిన రాజకీయాలు, చిల్లర దందాలు? ఏ యువకుల ఓట్లతోనైతే నువ్వు గెలిచినవో వాళ్ళే నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి పాయల్ శంకర్. ఇప్పుడు నువ్వు వేరే సిమెంట్ కంపెనీ భూముల మీద కన్నేసి తెరచాటు మంతనాలు చేస్తున్నావు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పాయల్ శంకర్ నీకు పైసా 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 అంటున్నావు. నువ్వు జై శ్రీరామ్ బంద్ చేసినావు. పైసారాం 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 అంటున్నావు. నువ్వు పైసాల మీద పైసా